తలసాని సాయి కిరణ్ యాదవ్ ఉన్నారు మనతో పాటు. ఈ సమయంలో గతంలో కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇందులో ఏం లేదని, మళ్ళీ నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి? తప్పకుండా ఇవి అణిచివేత లేకపోతే కక్ష సాధింపు చేయడానికి, డైవర్షన్ చేయడానికి తప్ప దీనికి ఏది ఉపయోగించేది కాదండి. ఇది మనకు కూడా 2 సంవత్సరాల నుండి ఈయన బోర్ కొట్టింది. మిమ్మల్ని అడిగి, మీరు నన్ను అడిగి కూడా బోర్ కొట్టిండొచ్చు. మీకు 3 అడుగుతారు. ఏం అడుగుతారు మీరు? కాళేశ్వరం అడుగుతారు, ఫార్ములా ఏ అడుగుతారు, తర్వాత ఫోన్ ట్యాపింగే అడుగుతారు. మూడిట్లో ఆధారాలు లేవు. స్పష్టమైన ఆధారాలు ఉంటే 2 సంవత్సరాలు పట్టదు ఏ గవర్నమెంట్ కూడా. డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళు భారీ కుంభకోణానికి తెరలేపినారు, అది బయటపడ్డది. దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? సాక్షాత్తుగా వాళ్ళ మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రులతో పాటు న్యూస్ ఛానల్స్ యజమాన్యాలు కూడా ఉన్నాయనేది చాలా భారీ కుంభకోణం అని బయటపడింది. డైవర్షన్ ఎట్లా చేయాలి ఇప్పుడు దీన్ని? ఫోన్ ట్యాపింగ్ అనేది సిట్కి నోటీస్ ఇచ్చేస్తే, హరీష్ రావు గారు ఎగ్జామినేషన్ పిలిస్తే ఒక 2 days డ్రామా జరుగుతుంది. సో మనం సేఫ్ అయిపోవచ్చు. న్యూస్ ఉన్నది కుంభకోణం అంతా వెళ్ళిపోయి ఇది వస్తుంది అని వాళ్ళు ఏదో దురుద్దేశంతో చేయడం తప్ప, ఎన్నిసార్లు పిలిచినా నాయకత్వం రెడీగా ఉన్నది. అన్నీ మా నాయకత్వం కూడా ఏం డిమాండ్ చేస్తుందండి మొదటి నుండి. వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఎందుకు ఇట్లా ముసుగులో గుద్దులాట? నీ పైన ఏసీబీ కేసు ఉంది, నా పైన ఏసీబీ కేసు ఉంది. మన ఇద్దరం లైట్ డిటెక్టర్ టెస్ట్ కూర్చుందాం కదా, అప్పుడు నీళ్లు పాలు తెలిసిపోతాయి కదా ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి అన్నారు. దానికి ఏమైనా ధైర్యంగా ఉంటే ముందుకు రావాలి తప్ప, ఇటువంటి మీరు ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా ఇది అరిగిపోయిన క్యాసెట్, ఇది బోర్ అయిపోయిన సీరియలు. ప్రజలకి ఏం ఆసక్తి లేదు దీనిపైన. ప్రజలకి నిజం తెలుసు. ప్రతి చిన్న పిల్లోడికి నిజం తెలుసు. హైదరాబాద్లో ఉన్నోడికి, తెలంగాణలో ఉన్నోడికి ఈ ముగ్గురు నాయకులు ఎటువంటి గొప్ప నాయకులు తెలుసు. మీరు ఏమి చేయలేరు, వృధా ప్రయాస. ఏబిఎన్ రాధాకృష్ణకి దీనికి ఏమైనా లింక్ ఉండే అవకాశాలు ఉన్నాయా? ఏబిఎన్ రాధాకృష్ణకి దీనికి 100% లింక్ ఉన్నాయనే కదండి వాళ్ళ గొడవంతా కూడా. డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు పేరును ప్రస్తావించి రాస్తే కూడా సిట్ లేదు. ఎన్టీవీలో మాత్రము ఎప్పుడో వచ్చిన దాన్ని వీళ్ళు ప్లే చేస్తేనే సిట్ వేసి అరెస్ట్ చేశారు రమేష్ గారిని. ఇట్లా ఏబిఎన్కి కూడా వర్తించదా? మరి వారంలో జరిగింది కదా. సో అన్నిటిలోనూ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ వ్యక్తులను కాపాడుకునే విధంగానే పనిచేస్తారు ఎప్పుడు తప్ప, వాళ్ళకి పబ్లిక్ ఇచ్చిన హామీలు ఎట్లా చేయాలి, మీద ఏం చేయాలని ఏ ఇంట్రెస్ట్ ఉండదు. గతంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారని చర్చ జరిగింది. అది కూడా జరిగింది ఆల్మోస్ట్. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఎందుకు ఇంత పెద్ద చర్చగా తీసుకురావడం కావచ్చు, నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఏంటి ఇంత టార్గెట్? ఎప్పుడైనా ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశము చాలా ప్రైవేట్గా ఉంటుందండి. ఇప్పుడున్న గవర్నమెంట్లో మంత్రులను అడగండి, ఫోన్ ట్యాప్ అవుతున్నా లేదా? సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ థ్రెట్, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము కొంతమంది పైన అనుమానాలు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటారు. అది రెగ్యులర్గా వచ్చే ప్రాసెస్ భారతదేశంలో. సెంట్రల్ గవర్నమెంట్స్ చేస్తే, స్టేట్ గవర్నమెంట్ చేస్తే, అంతే తప్ప వ్యక్తిగత స్వేచ్ఛని హరించాలనే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్లు జరగవు. ఇక్కడ హరీష్ రావు గారికి ఏం సంబంధం అండి? ఎవరు ఫోన్లు వినాల్సిన అవసరం ఏముంది? అందరూ ఆయనతో కలిసే ఉంటారు కదా. ఎవరితో మాట్లాడుకున్నా పర్సనల్గా మాట్లాడుకునే అంత చనువు ఉన్న హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తారు? చాలా తప్పుడు ఆరోపణ. వాళ్ళు ఎట్లాగో నాయకత్వం నిరికిస్తే కింద స్థాయిలో ఉన్న కార్యకర్తలు ఇబ్బంది పడతారు. లూజర్ అవుతుంది పార్టీ, వీక్ అవుతుంది పార్టీ అని అనుకుంటున్నారు. తప్పు. మీరు ఎన్నిసార్లు మా పైన అణచివేత ధోరణి చేస్తే మేము రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తాం తప్ప మేము అణచివేయబడం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ సొంత బిడ్డ అంటే పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి కవిత సొంత అల్లుడి ఫోన్ ట్యాప్ ఎట్లా చేస్తారని చెప్పి మీ పార్టీని వచ్చినటువంటి ఆమెనే మాట్లాడింది, ఆమెకు సమాధానం చెప్పండి అని చెప్పి అంటున్నారు. లేదు, అందులో వాస్తవం లేదు. చెప్పిన దాంట్లో వాస్తవం లేదండి. అలా ఆరోపణలే, దానికి ఆరోపణకి ఆధారం లేదు, వాస్తవం కాదు.